దినచర్యల పాఠాలు. యాభై మూడు. కవిత్వం. కవులు వారు వెనుక మార్గదర్శులే నడుస్తూ ఉంటారు. వారు ప్రతి లోయలో దారి తప్పటాన్ని, తాము ఆచరించని దాన్ని చెప్పటాన్ని చూడటం లేదా విశ్వసించి మంచి పనులు చేసేవారు అల్లాహను అమితంగా స్మరించేవారు, తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ప్రతీకార చర్య తీసుకునేవారు తప్ప. 26. సుఆరా 224-227. కవిత్వంలో వివేకంతో కూడిన విషయం ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని ఉబయ్ బిన్ కఅబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. బుఖారీ. బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు కథనం. బను ఖురైజాతో యుద్ధం జరిగిన రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హస్సాన్ బిన్ సాబిత్తో ఇలా అన్నారు: నీ కవిత్వంతో అవిశ్వాసుల హేళన చెయ్యి, జిబ్రీల్ అలైహిస్సలాం నీతో ఉన్నాడు. ఒక వ్యక్తి కడుపు చీముతో నింపుకోవడం, తదుపరి అది దాన్ని పాడు చేయడం అనేది కవిత్వాల కాలుష్యంతో కలుషితం అవడం కన్నా మేలైనది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చినట్లు అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. కవిత్వంలో నైతిక ప్రమాణాల పరిపోషణకు వినియోగపడే మంచి కవిత్వం ఉంటుంది. నైతిక ప్రమాణాలను భంగపరిచే చెడు కవిత్వం కూడా ఉంటుంది. దీనిలో మొదటి రకం మొదటి 2 హదీసుల్లో, రెండవ రకం 3 హదీసులో వచ్చింది. 2. మనిషికి అల్లాహ్ జిక్ర్, స్మరణ, ఖురాన్ పఠనం లేకుండా కవిత్వాలను కంఠస్థం చేయడం మంచిది కాదని హెచ్చరించబడింది.